ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు నగర పోలీసులు వినూత్న చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో ప్రతినిత్యం వందల సంఖ్యలో ప్రజలు హాస్పిటళ్లకు వస్తుంటారు. ప్రధానంగా ఇది ఖలీల్వాడి ప్రాంతం. ప్రధానంగా ఎంట్రీ ఒకటే ఉంటుంది. దీని ద్వారా 5 ఎగ్జిట్లు ఉంటాయి. ఎవరైనా సరే ఎగ్జిట్ ద్వారా లోపలికి వచ్చినా కానీ తిరిగి ఇదే ద్వారం గుండా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నిజామాబాద్ నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేశారు, ఆ ట్రాఫిక్ వల్ల ప్రజలు ఎంత కష్టాలు పడ్డారు అనే అంశానికి సంబంధించి ఇక్కడ ఏ ప్రాంతం గుండా ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చేందుకు పోలీసులు అయితే రూట్ మ్యాప్ను అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా బిఎస్ఎన్ఎల్ సర్కిల్ గుండా లోపలికి ఎంట్రీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుండి ఎంట్రీ అయిన తర్వాత అక్కడ నుండి ఎగ్జిట్ అయ్యే అవకాశం అయితే లేదు. ప్రధానంగా 5 ఎగ్జిట్లు ఉన్నాయి. 5 ఎగ్జిట్ల ద్వారా ఒకటి సన్ రైజ్ హాస్పిటల్ నుండి లోపలికి వచ్చినా కానీ వాళ్ళు మిగతా 4 ఎగ్జిట్ల ద్వారా బయటకు వెళ్లాల్సిన పరిస్థితే ఉంటుంది. మరొకటి అమృత స్కానింగ్ సెంటర్ ద్వారా ఎగ్జిట్ ఉంది. దాని ద్వారా ఎంట్రీ ఒకవేళ అనుకోకుండా ఎంట్రీ జరిగినా కానీ తిరిగి మిగతా 3 ఎగ్జిట్ల ద్వారా బయటకు రావాల్సిందే. ప్రధాన ఇంకొకటి చూసుకోవచ్చు, నలంద కాలేజ్ ద్వారా ఎగ్జిట్ ఉంది. అక్కడ నుండి అనుకోకుండా ఎవరైనా మిగతా ప్రాంతాల్లో ఖలీల్వాడి ప్రాంతంలో హాస్పిటల్కు వెళ్లాల్సి ఉన్నా కానీ మిగతా తిరిగి అదే ప్రాంతం నుండి బయటకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు అనుపమ హాస్పిటల్ ఉంది. అనుపమ హాస్పిటల్ ద్వారా ఎగ్జిట్ ఉంది. మరొకటి లైబ్రరీ ద్వారా బయటకు వచ్చే రహదారి వద్ద ఉన్నాము. ప్రధానంగా ఎగ్జిట్ దగ్గర పోలీసులు అయితే గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరు లోపలికి వెళ్లకుండా ఉండే దిశగా నిజామాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు అయితే చర్యలు చేపడుతున్నారు. చూసుకోవచ్చు, ప్రధానంగా ప్రతినిత్యము వందల సంఖ్యలో హాస్పిటళ్లు ఖలీల్వాడి ప్రాంతంలో ఉన్నాయి. ఈ ఖలీల్వాడి ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ కోసము పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపట్టారు. చూడొచ్చు, 1 వే బోర్డు అని కూడా ఇక్కడ ట్రాఫిక్ బోర్డు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ఏ వాహనమైనా సరే లోపలికి అందులో నుండి వెళ్లకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు నిజామాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు. ప్రధానంగా ఈ ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు పూర్తి స్థాయిలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఏ వాహనమైనా సరే లోపలికి రాకుండా కూడా చర్యలు చేపడుతున్నారు. ఎగ్జిట్ ద్వారా లోపలికి ఏ వాహనం రాకుండా చూసుకునే దిశగా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఖలీల్వాడి ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూడొచ్చు, దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ నగరంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో 4 లక్షల జనాభా నివాసం ఉంటారు. ఆ ఇతర ప్రాంతాల నుంచి కూడా తరచూ 10 నుంచి 20 వేల మంది ప్రజలు నిజామాబాద్ నగరానికి వివిధ కారణాలు, వివిధ పనుల నిత్యము అది ఆఫీసుల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే ఆ పరిస్థితి నెలకొంది. దాంతో పాటు ప్రధానంగా హాస్పిటల్కు ఎవరైనా పేషెంట్స్ వస్తే పేషెంట్ ద్వారా సుమారు 10 మంది వ్యక్తులు ఇక్కడ హాస్పిటల్కు వచ్చే అవకాశం ఉంటాయి. ఎందుకంటే పేషెంట్ అటెండర్ కావచ్చు, పేషెంట్ బంధువులు కావచ్చు, ఇతర ఆ పేషెంట్ ఏమంటే మరో 4 వాహనాలు వస్తున్న పరిస్థితి నెలకొంది. హాస్పిటల్లో ప్రధానంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధానంగా ఖలీల్వాడి ప్రాంతం ఉంది. ఈ హాస్పిటల్లకు వచ్చే జనాలు అధికమవుతున్న నేపథ్యంలో వాహనాలకు ఇబ్బందులు అవుతున్నాయి. ఆ ప్రాంతం గుండా వచ్చి వెళ్లే వాహనదారులకు చాలా ఇబ్బందులు అవుతున్న నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులకు ఏదైతే సూచనలు చేస్తూ ఆ సూచనల ప్రకారము ట్రాఫిక్ నియంత్రణ కోసం చర్యలు అయితే చేపడుతున్నారు. నిజామాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా బిఎస్ఎన్ఎల్ సర్కిల్ నుండి లోపలికి వచ్చి అక్కడ నుండి వివిధ ప్రాంతాల గుండా బయటకు వెళ్లే దిశగా ట్రాఫిక్ నియంత్రణలు అయితే చేపట్టారు. ట్రాఫిక్ కి సంబంధించి ఏదైతే ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ప్రధానంగా నిజామాబాద్ నగరంకు ప్రతినిత్యం వందల సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి వాహనాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాంతోపాటు నిజామాబాద్ నగరంలో 4 లక్షల పైగా జనాభా నివాసం ఉంటుంది. ఈ హాస్పిటల్ ప్రాంతం ఇది ఖలీల్వాడి ప్రాంతం. ఈ హాస్పిటల్ ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుంచి అనుకోకుండా అనారోగ్యం పాలయ్యో ఏదో కారణాలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో వారు వచ్చినప్పుడు వారికి ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు అనేకంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ కోసం చర్యలు చేపట్టారు. అసలు ఏంది సార్ ఈ ట్రాఫిక్? ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ వస్తుంది, ఓకే, వీటికి పార్కింగ్ కూడా ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఏంది ఈ ట్రాఫిక్ నియంత్రణ? ముందుగా అందరికీ నమస్కారం. ఒక 3-4 రోజుల కింద ఏంటంటే ఐఎంఏ డాక్టర్స్ వాళ్ళతోటి, మున్సిపాలిటీ వాళ్ళతోటి, డిఎం అండ్ హెచ్ఓ వాళ్ళతోటి, ట్రాఫిక్ పోలీస్ తోటి అందరి పోలీస్ వాళ్ళు ఈ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టయితే నిజామాబాద్ నగరంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 4 లక్షల జనాభా పైచిలుకు ఉన్నది. అదేవిధంగా నిత్యం వేల సంఖ్యలో కూడా ఇతర ప్రాంతాల నుంచి బిజినెస్ కానీ ఇంకా ఇతరత్ర
మెడికల్ సౌకర్యం కోసం కానీ ఇంకా వేరే పనుల కోసం కానీ నిజామాబాద్కు రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇందాక చెప్పినప్పుడు ఏదైతే హాస్పిటల్కి వచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ని చూడడానికి సందర్శకులు అంటే విజిటర్స్ కూడా పదుల సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళు కూడా వెహికల్స్ తీసుకొస్తారు. కాబట్టి ఇటు సందర్భంలో ఏంటంటే అనుకోకుండా అనూహ్యంగా ఏంటంటే వెహికల్స్ యొక్క జనాభా పెరిగిపోతుంది, వారి యొక్క పాపులేషన్ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఖలీల్వాడి ఏరియాలో వందల సంఖ్యలో ఒకటే దగ్గర సెంట్రలైజ్ ఉన్నాయి హాస్పిటల్స్ అన్ని ఉండడం వల్ల ఏంటంటే మరి దానికి సంబంధించిన తగిన సెల్లార్ సౌకర్యం లేకపోవడం కానీ, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల ఏంటంటే అందరూ కూడా వచ్చిన హాస్పిటల్ పేషెంట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పేషెంట్ చూడడానికి వచ్చిన సందర్శకులు కానీ అందరూ కూడా రోడ్డు మీద పెట్టేసి మరి తరచుగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో తీసుకొని ఎటువంటి మరి చర్యలు తీసుకోవాలని కమిషనర్ సార్ గారు అందరి యొక్క కోఆర్డినేషన్ తోటి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే వన్ వే చేయాలి. వన్ వే చేస్తే ఏంటంటే బిఎస్ఎన్ఎల్ నుంచి రావడం ఖలీల్వాడిలోకి ఎంట్రీ అయిన తర్వాత వివిధ మార్గాల గుండా ఎగ్జిట్ కావడం అన్నట్టు. అదేవిధంగా ఇంకో ఆలోచన కూడా చేశారు కమిషనర్ గారు. ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఉన్నాయో వాటిని పెయిడ్ పార్కింగ్ కానీ, అంటే ఆల్రెడీ ఇప్పుడు రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఉన్నది, దాన్ని పెయిడ్ పార్కింగ్ చేయాలని అది తుది దశకు చేరుకున్నట్టు మున్సిపల్ సిబ్బంది ద్వారా తెలుస్తున్నది. అది ఇట్లా అందుబాటులో వస్తే పూర్తి స్థాయిలో కూడా ఈ ఏదైతే ఉన్నదో వెహికల్కి సంబంధించిన ఈ పార్కింగ్ సంబంధించినటువంటి అసౌకర్యాలన్నీ తొందరలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. అయితే ప్రధానంగా నిజామాబాద్లో ఖలీల్వాడి ప్రాంతంతో పాటు అటు దేవి రోడ్డు కానీ, అటు బస్టాండ్ ప్రాంతంలో కానీ అత్యధికంగా వాహనాలు వస్తూ పోతుంటాయి. మరోవైపు ఫుట్పాత్లు కూడా ప్రజలకు అందుబాటులో లేవు. ఫుట్పాత్ల పైన కొన్ని వ్యాపారస్తులు ఆక్రమించుకున్న పరిస్థితి. వాటిని కూడా చర్యలు చేపడితే ఆ నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. మీరు చెప్పింది వాస్తవం. మెయిన్గా ఏంటంటే మీరు చెప్పినట్టు దేవి రోడ్లో వ్యాపార సముదాయాలు ఉన్నాయి. అక్కడ కూడా రోజు కూడా అక్కడ ఒక టెంపుల్ ఉన్నాయి, ముఖ్యమైన టెంపుల్ ఉన్నాయి. అట్లానే బ్యాంక్స్ ఉన్నాయి, వివిధ వ్యాపార సముదాయాలు ఉన్నాయి. నియర్ బై అక్కడ గంజ్ ఉన్నది. కాబట్టి నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రావడం వల్ల ఏంటంటే అది ఆల్రెడీ నేరో ఉన్నది రోడ్డు. దేవి రోడ్ నేరో ఉండడం వల్ల ఏంటంటే మీరు చెప్పినట్టు వాస్తవానికి అక్కడ తరచుగా ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. కాబట్టి పోలీస్ కమిషనర్ గారు గతంలో మాకు తెలియజేసింది ఏంటంటే ఇది ఎట్లాగైతే ఖలీల్వాడిని ఇంప్లిమెంటేషన్ చేసినామో దాన్ని కూడా ఆలోచన చేయమన్నాడు. అది కూడా మీరు త్వరలో చెప్పినట్టు మీ ఆలోచన ప్రకారం అది కూడా వన్ వేలోకి తీసుకురావడానికి అతి త్వరలోనే మేము కూడా కమిషనర్ సార్ దృష్టిలో పెట్టుకొని అది కూడా వన్ వే చేయడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా మీరు చెప్పినట్టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ వివిధ ప్లేసులలో వ్యాపారులు ఏం చేస్తారంటే ఎంక్రోచ్మెంట్, అది చిరు వ్యాపారులు అయితే ఏంది, ఇంకా ఇతర వ్యాపారులు అయితే ఏంది, వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేస్తారు. వాళ్ళకు ఏరియా వైజ్ మేము పోలీస్ స్టేషన్కి పిలిపించేసి వాళ్ళకు అవేర్నెస్ కల్పించినాం, ఆల్రెడీ అవేర్నెస్ కల్పించినాం. అంతేకాకుండా మేము అవేర్నెస్ కల్పించినప్పటికి కూడా వాళ్ళు ఎంక్రోచ్మెంట్కు చేస్తే వాళ్ళ మీద 39B సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లా కంటిన్యూస్గా మేము చర్యలు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు మార్పు రాకపోతే మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇట్లా మళ్ళీ మార్పులు వస్తలేవు అని చెప్పేసి వాళ్ళ మీద దరఖాస్తు ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ముందుగానైతే మేము ఈ ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవి తీయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. 39B సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నాం. అది కూడా అయినకపోతే మేము తదుపరి ఏంటంటే ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా మేము అటువంటి చర్యలు తీసుకుంటామని ఇటు సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అయితే చర్యలు చెప్పారు. ఇది శాశ్వతంగా ఉండే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇప్పటి మందమే చేసి మీరు చేతులు దులుపుకునే అవకాశం? లేదండి, గతంలో మీరు చెప్పినట్టు అంటే ఒకసారి అమల్లోకి వచ్చినాక కొన్ని రోజుల తర్వాత నిజంగా మీరు చెప్పినట్టు అది తర్వాత తీసేయడం జరిగింది. అటువంటిది కాదు. ఖచ్చితంగా దీని మీద పోలీస్ కమిషనర్ సార్ మా సాయి చైతన్య సారు దీని మీద కంపల్సరీ ఫోకస్ చేయమని చెప్తుండు. 100% ఇది అమల్లోకి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో తీసే అవకాశం లేదు. 100% ఇది 24/7 నడుస్తూనే ఉంటుంది. ఇది పండుగల సందర్భాలు కానీ తర్వాత కూడా కానీ ఇది ఖచ్చితంగా ఇది కంటిన్యూస్. ఎంత కష్టమైనప్పటికీ కూడా ప్రజల సౌకర్యం కోసం మా ట్రాఫిక్ వారికి ఎంత కష్టమైనా ఇది ఖచ్చితంగా కంటిన్యూస్. ప్రధానంగా ఇప్పుడు వచ్చేది పండుగల సీజన్, వినాయక చవితి, అమ్మవారి వివిధ పండుగలు ఉన్న నేపథ్యంలో ప్రధానంగా అధిక జనం నిజామాబాద్ నగరానికి వస్తుంటారు వినాయకులను, అమ్మవార్లను చూసేందుకు. కానీ ఆ పండుగల సీజన్లో ఈ ట్రాఫిక్ నియంత్రణ కొనసాగిస్తారా? ఖచ్చితంగా చేస్తామండి. ఎక్కడైతే రద్దీగా ఉన్న ప్రదేశాలు ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ వాళ్ళం అక్కడనే మేము ఫోకస్ చేసి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నిలపకుండా అక్కడ ఫోకస్ చేసేసి మీరు ఎట్లయితే చెప్పారో ఈ రాబోయే పండుగలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు కరేజ్ చేయడానికి వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితులు అసౌకర్యం కలగకుండా మేము 24 గంటలు
ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఖచ్చితంగా మేము శ్రమ తీసుకొని అట్లాంటి మీరు చెప్పినటువంటి ఇబ్బందులు రాకుండా ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రధానంగా ఏదైతే హోప్ హాస్పిటల్ ప్రాంతంలో అతిపెద్ద భారీ వినాయకుడిని నిర్మాణం చేపడతారు ప్రతి సంవత్సరం. ఈసారి కూడా ఆ ప్రాంతంలో నిర్మాణం చేపడతారు. ఆ హోప్ హాస్పిటల్ ఎదురుగా పెద్ద గణపతి నిర్మాణం చేపట్టి దానికి ఎదురుగా మరో గణపతి ఉంది. వాహనదారులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆ హాస్పిటల్కి సంబంధించిన మెట్లు కానీ ఇతర ఎంక్రోచ్మెంట్ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి, వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీరు చెప్పినట్టు కరెక్టే. మీరు వాస్తవాన్ని గ్రహించారు, వాస్తవాన్ని మాకు తెలియజేసారు. మీరు చెప్పిన చర్యలు మేము తీసుకున్నాం. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి బోర్డులు కూడా హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ఆల్రెడీ తీసేసినాం. అక్కడ ఉన్నటువంటి ర్యాంప్ కూడా తీసేసినాం. అటువంటి మెట్ల కూడా ఇమ్మీడియట్లీ తీసేయడం జరిగింది. ఇందాక మేము అక్కడ ఇంకో ప్రాంతం అంటే గణేష్ మండపంపై ఒకవైపు హాస్పిటల్ ఉంటాయి, ఇంకోవైపు ఈ వాషింగ్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ కూడా ఒక గ్రావెల్ వేయించి అట్లీస్ట్ 2 వీలర్స్ పోవడానికి, అదేవిధంగా ఎటైతే హాస్పిటల్స్ ఉన్నాయో అటు సైడ్ అట్లీస్ట్ మారుతి వ్యాన్ అంబులెన్స్ అట్లా వెళ్ళేటట్టు గౌరవ కమిషనర్ గారు మాకు ఆల్రెడీ సూచనలు ఇచ్చారు. దాని ప్రకారం మేము చర్య తీసుకున్నాం. ఆల్రెడీ ఇది ఆల్మోస్ట్ ఇలా అందుబాటులోకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ పోలీసులు అయితే గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణకైతే చర్యలు చేపడుతున్నారు. ఎక్కడైనా సరే ట్రాఫిక్ అధికంగా ఉంటే వాటిని క్లియర్ చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ప్రధానంగా ఖలీల్వాడి ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్ రద్దీని, దాంతోపాటు దేవీ రోడ్, బస్టాండ్, గాంధీ చౌక్ తదితర ప్రాంతాల్లో, అదేవిధంగా నెహ్రూ పార్క్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం అయితే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. ఇదే విధంగా ఈ ట్రాఫిక్ నియంత్రణకు ఎల్లప్పుడూ 24/7 ఏదైతే ఈ చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ట్రాఫిక్ నియంత్రణకు పూర్తి స్థాయిలో పనిచేస్తాం. నిజామాబాద్ నగరంలో ఎప్పుడైనా సరే ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ట్రాఫిక్ నియంత్రణకు ఏవైతే ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షలు ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ ఆంక్షలను ఖచ్చితంగా కొనసాగిస్తాం. పై అధికారుల ఆదేశాలనుసారము ట్రాఫిక్ నియంత్రణ ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పి నిజామాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ చెప్తున్న పరిస్థితి. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో 4 లక్షలకు పైగా జనాభా నివాసం ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి రోజువారీగా 10 నుంచి 20 వేల వరకు ప్రజలు నిజామాబాద్ నగరానికి వస్తారు. ఆ వాహనాలు, అదేవిధంగా దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో నియంత్రణ కోసం ట్రాఫిక్ కష్టాలను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో ఆసుపత్రుల ఏరియా ఖలీల్వాడి ప్రాంతంలో ప్రతిరోజు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఈ రద్దీలో సుమారు ఒకటే ఎంట్రీ పెట్టి 4 ఎగ్జిట్ పెట్టిన పరిస్థితి. ప్రధానంగా మనం ఖలీల్వాడి రోడ్లో ఉన్నాం. ఇక్కడ రోడ్లో చూడొచ్చు, ప్రధానంగా ఈ దారి గుండా ప్రధానంగా ఎంట్రీ మాత్రమే ఉంది. ఇక్కడ ఎంట్రీ అయిన వాళ్ళే ప్రధానంగా ఖలీల్వాడ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఖలీల్వాడ్లో ప్రధానంగా 4 ఎగ్జిట్లు మాత్రమైతే ఏర్పాటు చేశారు. మరోవైపు ట్రాఫిక్ నియంత్రణ కోసం పూర్తి స్థాయిలో నిజామాబాద్ పోలీసులు అయితే చర్యలు గట్టిగా చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ వాహనాలు వచ్చిపోయే వాహనాలదారులకు భారీగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా మనం ఇది బిఎస్ఎన్ఎల్ సర్కిల్ ఏరియా. ఇది ఇక్కడ నుండి ప్రధానంగా ఎంట్రీ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక్కడ నుంచి 1 వే విధానాన్ని ఏర్పాటు చేశారు. ఖలీల్వాడ్లో ప్రధానంగా పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు సాయి చైతన్య. దీనికి అంతటికి సంబంధించి ప్రధాన మార్గం చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న రహదారి 1 వే అమలు చేసే దిశగా బిఎస్ఎన్ఎల్ సర్కిల్ నుంచి, ఏదైతే ఇక్కడ సర్కిల్ ఉందో ఈ సర్కిల్ నుంచి లోపలికి రాజీవ్ గాంధీ ఆడిటోరియం, లైబ్రరీ రోడ్డు, అనుపమ హాస్పిటల్, నలంద కళాశాల, అమృత స్కానింగ్ సెంటర్, సన్ రైజ్ ఆసుపత్రి 5 దారుల గుండా వెళ్ళాలి. ఇక్కడ ఆయా రహదారుల కూడా ఏదైతే ఈ ప్రాంతంలో లోపలికి రాకుండా ఉండేది దిశగా లోపలికి మాత్రం అనుమతి ఒకటే రహదారిని ఇచ్చే విధంగా పోలీసులు అయితే పూర్తిగా మ్యాప్ను కూడా ప్రవేశపెట్టారు. నగర వాసులకు ఇబ్బందులు కలగకుండా, ఈ ప్రాంతానికి పోయే వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు అయితే గట్టి చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి. ఎవరైనా సరే 1 వే ద్వారా ఇతర లోపలికి వస్తే వారిని తిరిగి పోలీసులు అయితే పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ప్రధానంగా ఏదైతే పాత ఎంఆర్ఓ ఆఫీసు, లైబ్రరీ ద్వారా ఎగ్జిట్ మాత్రం ఉంది. మరోవైపు ఇక్కడ ఏదైతే ఉందో జేజే రెడ్డి హాస్పిటల్ గుండా బయటికి వెళ్ళే రహదారి గుండా అక్కడ కూడా మరో ఎగ్జిట్ ఉంది. దానికి అంతటికి సంబంధించి ఏదైతే ప్రధానంగా హోప్ హాస్పిటల్ చౌరస్తాకు వెళ్ళే ఆ ప్రాంతంలో కూడా ఎగ్జిట్ ఉంది. దాంతో పాటు ఇటు వాసవి ఐ హాస్పిటల్ ప్రాంతంలో కూడా ఎగ్జిట్ ను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నగరంలో పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణకైతే పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా ప్రధానంగా ఖలీల్వాడి ఆసుపత్రికి వచ్చే వారికి కూడా ప్రైవేట్ పార్కింగ్ ను కూడా ఏర్పాటు చేశారు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో. ఆ ఆడిటోరియంలో పూర్తిగా ఎవరైనా సరే వాహనాలు తీసుకొని వస్తే ఆ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో
ఆ పార్కింగ్ ఖచ్చితంగా చేయాలి. ఆ పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ ను నియంత్రించే అనే ఉద్దేశం మీద నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణకు పలు కూడలిలో కూడా వన్ వే ట్రాఫిక్ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ప్రతినిత్యము వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఈ ఆసుపత్రికి ప్రజలు వస్తుంటారు. వారితో పాటు మరో 2-3 రావడం పరిపాటిగా మారింది. ఎందుకంటే ఆసుపత్రిలో చికిత్స పొందిన వారిని పరామర్శించడం కావచ్చు, అటెండర్స్ కావచ్చు, ఇతరాతర కారణాలతో వారిని చూసేందుకు కూడా వచ్చే ప్రజలు అధికంగా ఉంటారు. కాబట్టి ప్రధానంగా ఈ ఆసుపత్రి కూడలి ఏరియాలో నిజామాబాద్ ఖలీల్వాడి ఉంది. ఈ ఖలీల్వాడిలో ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ప్రాంతం. ఈ రద్దీగా ఉండే ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఈ రద్దీ లేకుండా నిర్మూలించాలంటే ఖచ్చితంగా పోలీసులు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ప్రధానంగా ఈ ఖలీల్వాడితో పాటు గాంధీ చౌక్, అదేవిధంగా ఇతర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా పూర్తిగా రద్దీ ఉండే ప్రాంతంలో రద్దీ లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కోసం చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఖలీల్వాడి ప్రాంతంలో ఒక వన్ వే ఎంట్రీ మాత్రమే ఉంది. మిగతా 4 ఎగ్జిట్లు ఉన్నాయి. ఆ 4 ఎగ్జిట్ల ద్వారా ప్రజలు బయటకు వెళ్ళాలి. ఎవరైనా సరే ఆసుపత్రికి వచ్చిన వారు వారి కార్లు, బైకులు కూడా పార్కింగ్ చేసుకునేందుకు ప్రైవేట్ పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఆ పార్కింగ్ లో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పార్కింగ్ చేసుకొని మీరు ఆసుపత్రిలోకి వెళ్లాల్సి ఉంటుందనే దిశగా పోలీసులు అదే పూర్తి స్థాయిలో ప్రచారం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు గట్టి చర్యలు అయితే చేపట్టారనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.